వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ములుగు జిల్లా మంగపేట మండలం శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంగపేట మండల కేంద్రంలో నాబార్డు నిధులతో 10 గదులు 10 షట్టర్స్ తో ₹1,29,00,000 నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఐటీడీఏ పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాలతో కలిసి ప్రారంభించారు. ఉన్నది పూర్తి ములుగు జిల్లాకి ప్రగతి పథంలో తీసుకుపోవడానికి మనం కూడా చాలా ఆతృతగా మనం పనిచేయడానికి రెడీగా ఉన్నాం. దీనికి మీరు అందరి సహకారం కావాలి. ఈ రోజు ఇంత మంచిగా వచ్చిన భవనం ఈ రోజు ఒక రైతుల ప్రగతికి కేంద్రం సంకేతం అవ్వాలి అని కోరుకుంటూ మీరు చేస్తున్న పనిని కూడా ఇంకా ముందు మంచిగా చేయమని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. భవన నిర్మాణం ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి వచ్చిన ముఖ్య అతిథులు ములుగు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ సీతక్క గారికి, అండ్ ఇక్కడ టీఎస్సీఐటీ చైర్పర్సన్ మన పిఓఐటీడీఏ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఏఎస్పీ గారు, మన డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్, మిగిలిన సొసైటీ చైర్పర్సన్స్, సిఇఓస్, మంగపేట మండలంలో ఇప్పుడే మేము జస్ట్ పొద్దున్న నుంచి ఏటూరు నగరం మంగపేట అన్ని ఒక ఫీల్డ్ విజిట్ చేసుకుని వస్తున్నాం. చాలా వరకు పనులు చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి. మనం వస్తున్నప్పుడు కూడా రోడ్ ఒకటి చాలా మంచిగా అయింది. బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ పని ఫాస్ట్ గా జరుగుతుంది. ఒక డెవలప్మెంట్ కి సంకేతంగా ములుగు జిల్లా ఈ రోజు ఆ దిశగా ముందుకు వెళ్తుంది. దానికి ప్రధాన పాత్ర వహిస్తూ మమ్మల్ని కూడా టైంకి ఎప్పుడెప్పుడుకు గైడ్ చేస్తూ సార్ ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ చేయాలి కలెక్టర్ గారు, ఇది మన జనాలకి వెళ్తుంది. భూపాలపల్లిలో అడిషనల్ కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు. పిఓ గారు కూడా రోజు తన బాధ్యతగా తను కూడా తిరుగుతుంది. కాబట్టి ఎలాంటి భిన్నాభిప్రాయం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ఐక్యతే లక్ష్యంగా కలిసి పని చేసుకుని ఈ మండలాలను మోడల్ మండలాలుగా మనం తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ, మీరు 8 గంటలకు వచ్చిన వాస్తవంగా, కానీ మేము కొద్దిగా